హాయ్ హరిణి. ఏ ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? ఏరా ట్రైన్ లేటా? అది కూడా బావలా లేట్ అక్క. ఒకప్పుడు సూపర్ ఫాస్టే, మీ అక్కని చేసుకుని ఇలా ప్యాసింజర్ అయిపోయాను. సర్లే బావా, కూల్. ఏరా నెలకోసారైనా వచ్చేళ్ళమని చెప్పాను కదా. నాకు మాత్రం రావాలని ఉండదక్క. అయినా రోజు ఫేస్బుక్ లో ఫోన్ లో మాడుకున్నాం కదే. ఫేస్బుక్ లో మాట్లాడడం వేరు, ఫేస్ టు ఫేస్ నేను చూడడం వేరు కదరా. రే, ఆన్లైన్ లో అభిరుచులు అభిప్రాయాలు తెలుస్తాయేమో గానీ ఆప్యాయత అనురాగాలు తెలియరా. ఏంటో కొందరికేమో సినిమా పిచ్చి, కొందరికేమో క్రికెట్ పిచ్చి, మా ఇంట్లో వాళ్ళందరికేమో మామయ్య పిచ్చి. చెప్పేవే. ఆ తిండం ఏంట్రా? ఎలా ఉందిరా? అమృతంలా లేదు? అమృతం ఏంటమ్మా, హక్కలా ఉంటాను. మా బాధ అంతా ఒకటేరా, నువ్వు వేళకు భోంచేస్తున్నావా లేదా అని. ఎందుకు చేయను నాన్న, నేను అన్నం తిన్నప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు. బిస్కెట్స్ ఏమైనా తింటారా? వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్తానంటావేంట్రా? అక్కడ చాలా పనులున్నాయమ్మా. ఇప్పుడు కూడా రాకపోతే మీరంతా ఫీల్ అవుతారని వచ్చాను. ఇక నుంచి ఆ బాధ ఉండదులే, మేమే హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. అవునా? మనం అక్కడికి వెళ్ళటం కంటే వీడికే పెళ్లి చేస్తే తనకి ఓ తోడు ఉంటుంది. వద్దు, మ్యారేజ్ దాకా పోనీ వద్దు. లవ్ లో పడ్డావు కదా మామయ్య. ఎలా కనిపిస్తున్నాను నీకు? ఫేస్ లో గ్లో చూస్తే కనపడట్లేదా? ప్రేమలో పడ్డట్టే ఉన్నావు. నువ్వెక్కడ దొరికావు నాకు? సిబిసిఐడి లాగా. ఇందాక ఐస్ క్రీమ్ అడిగావు కదా, తీసుకొస్తా. మాట మారుస్తావుడ్రా, అది చెప్పేది నిజమే కదా. నువ్వు కూడా ఏం నానా? రే తొందరగా వచ్చేయ్. సర్లే అక్క. సూపర్. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? ఒరేయ్, ఆంటీ నడుము చూడరా. అబ్బబ్బబ్బబ్బబ్బా. చిన్నట్టు ఇచ్చి మొత్తం నన్ను తినేస్తున్నావు. రాయ్, ఏంట్రా చేస్తున్నావు? చెయ్యి తీసేస్తాను. ఏంట్రా చూస్తలే రెచ్చిపోతున్నావు? టచ్ చేస్తే తప్పైపోయింది, వదిలేయండి బాబు, వెళ్ళిపోండి. తప్పైపోవడం మాయా, తప్పు చేసింది వీళ్ళు. ఏంట్రా? ఏంట్రా మీద మాట్లాడుతున్నావు? రేయ్! నువ్వు ఆగరా. ఇంకొకసారి ఆయన మీద చేయి పడిందో అబ్బో, ఇది మగాళ్ళ మాట్లాడుతుందిరా. ఏ, ఏంటి extra చేస్తున్నావు ఏంటి? ఏం చేస్తావు? మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి బాబు. పెద్దవాడు చెప్తాను, నా మాట వినండి బాబు, ప్లీజ్ ప్లీజ్. ముసలోడు రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే గుడ్డలోడ తీసి అందరిలో బీచ్ మొత్తం తిప్పేవాడిని. చాలు, చాలు, పోరా, పో, పో, పో. ఆగలుడు, ఆగు. వెళ్ళండి ప్లీజ్. మీరేంటి మావయ్య వాడిని ప్రాధాయపడతారు? నేను ప్రాధాయపడింది ఈ చెత్త భయపడి కాదల్లుడు, నా కొడుకు భయపడి. వాడికి తెలిసిందంటే వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. పాపేది హరిణి? హరిణి
ఎవరిని కమన్ చేస్తారా? మా బావ మీద చెయ్యేస్తారా? ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు, మీ శవాలు కొట్టుకొస్తాయి. ఏయ్! ఏయ్! రే చందు, అక్కనే భావన అడగటానికి మొహట్ పడతావు గాని ఈ 5,000 ఉంచరా. ఈ డబ్బులు ఏంట్రా చాలవా? అది కాదు నాన్న. ఉంచరా. అరే నీ చెప్పే ఎలా చాలుతాయండి? ఈ 5,000 కూడా ఉంచు. ఏంటి బావా, స్నానం చేస్తున్నప్పుడు తలుపు కొట్టావు? కొంప తీసి అక్క అనుకున్నావేంటి? రే నువ్వు నాకు తెలుసు కానీ ఈ డబ్బులు ఉంచు. ఇవన్నీ ఎందుకు బావా? రే బ్యాచులర్ లైఫ్లో బాధలేంటో నాకు బాగా తెలుసు. ఉంచు. రే బ్యాగ్ ఓపెన్ చెయ్యి. నువ్వెంత తెచ్చావేంటి? నేను డబ్బులు తెచ్చానని నీకెలా తెలుసు? మన బ్లడ్ అంతా ఒకటే కదా అక్క. మామయ్య అబ్బో, నువ్వు డైరెక్ట్ గా బ్యాంకే తెచ్చావే. ఈ డబ్బంతా నీకే మామయ్య. వద్దొద్దు, ఆల్రెడీ నా దగ్గర చాలా ఏటీఎంలు ఉన్నాయి. ఇట్రా, వచ్చే జన్మలోనైనా మీ అమ్మ కడుపున పుట్టే ఛాన్స్ నాకు ఇవ్వే. సరే. అది చాలా నాకు. వెళ్ళొస్తాను సార్. టీ సార్. ఏంటి సార్, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? ఏంట్రా వాడి గురించి నేను ఆలోచించేది? నా రేంజ్ ఏంటో తెలియక ఆవేశంలో నాతో ఛాలెంజ్ చేశాడు. నేను సునామీనని తెలిసిన తర్వాత